అందరికీ నమస్కారం. ఇవాళ మనం వినబోతున్నది కార్తీక పురాణం 9వ రోజు కథ. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. వైకుంఠము నుంచి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి. అందులకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాప పుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారు, పరాన్నభక్షులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారు, జీవహింస చేయువారు, దొంగ పద్ధతులలో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు, జారత్వము, జోరత్వముచే భ్రష్టులగువారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు, శిశుహత్య చేయువారు, శరణు అన్న వాణిని కూడా వదలకుండా బాధించువారు, చేసిన మేలు మరచి కృతజ్ఞహీనులైన వారు, పెళ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారందరూ పాపాత్ములు. వారు మరణించగాని తన కడకు తీసుకువచ్చి నరకమందు పడదోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకర్లారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పుదుము వినుడు. సజ్జనులతో సవాసము చేయువారు, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అనే శివుని కాని స్మరించువారును, తెలిసి కాని తెలియక కాని మరే రూపమున కాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయెను. కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణల ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కాని, వ్రతములు కాని, ధర్మములు కాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణవిల్లలేదు. వర్ణశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచ కుల కాంతతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠమునకెగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కాని తెలియక కాని నిప్పును ముట్టిన ఎటుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికిని నిజము. భక్తులారా, ఇదే కార్తీక పురాణం 9వ రోజు మహిమ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం కార్తీక పురాణం 10వ రోజు కథతో.